హాయ్, మేధక్ పీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము హిందూ సంప్రదాయాలలో అత్యంత శక్తివంతమైన దేవతలైన సప్తమాతృకుల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటి ప్రశ్న, సప్తమాతృకుల సమూహానికి నాయకత్వం వహించేది ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మి, బి మహేశ్వరి, సి వారాహి, డి చాముండి. సరైన సమాధానం చాముండి. రెండవ ప్రశ్న, సప్తమాతృకులు ప్రధానంగా ఏ అసురుడితో జరిగిన యుద్ధంలో దేనికి సహాయపడ్డారు? ఆప్షన్ ఏ మహిషాసురుడు, బి రక్తబీజుడు, సి మధు, డి జలంధరుడు. సరైన సమాధానం రక్తబీజుడు. మూడవ ప్రశ్న, సప్తమాతృకుల ఉద్భవం ప్రధానంగా ఏ గ్రంథంలో వివరించబడింది? ఆప్షన్ ఏ రామాయణం, బి భాగవతం, సి దేవీ మహత్యం, డి శివపురాణం. సరైన సమాధానం దేవీ మహత్యం. నాలుగవ ప్రశ్న, దేవీ మహత్యం ఏ పురాణంలో భాగం? ఆప్షన్ ఏ మార్కండేయ పురాణం, బి స్కంద పురాణం, సి పద్మ పురాణం, డి వామన పురాణం. సరైన సమాధానం మార్కండేయ పురాణం. ఐదవ ప్రశ్న, దేవీ మహత్యం ప్రకారం సప్తమాతృకలు ఎవరి నుంచి ఆవిర్భవించారు? ఆప్షన్ ఏ ఋషులు, బి అష్టదిక్పాలకులు, సి దేవతల శక్తులు, డి నవగ్రహాలు. సరైన సమాధానం దేవతల శక్తులు. ఆరవ ప్రశ్న, బ్రహ్మి ఎవరి శక్తి స్వరూపిణి? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి విష్ణువు, సి శివుడు, డి ఇంద్రుడు. సరైన సమాధానం బ్రహ్మ. ఏడవ ప్రశ్న, వైష్ణవి ఎవరి శక్తి స్వరూపిణి? ఆప్షన్ ఏ శివుడు, బి విష్ణువు, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. సరైన సమాధానం విష్ణువు. ఎనిమిదవ ప్రశ్న, వారాహి ఎవరి శక్తి స్వరూపిణి? ఆప్షన్ ఏ నరసింహుడు, బి శివుడు, సి వరాహస్వామి, డి వామనుడు. సరైన సమాధానం వరాహస్వామి. తొమ్మిదవ ప్రశ్న, ఇంద్రాణి ఎవరి శక్తి స్వరూపిణి? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి శివుడు, సి విష్ణువు, డి ఇంద్రుడు. సరైన సమాధానం ఇంద్రుడు. పదవ ప్రశ్న, కౌమారి ఎవరి శక్తి స్వరూపిణి? ఆప్షన్ ఏ కుమారస్వామి, బి బ్రహ్మ, సి ఇంద్రుడు, డి విష్ణువు. సరైన సమాధానం కుమారస్వామి. పదకొండవ ప్రశ్న, మాతృక అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవాలయం, బి యోధురాలు, సి తల్లి స్వరూపం, డి యోగిని. సరైన సమాధానం తల్లి స్వరూపం. 12వ ప్రశ్న, సప్తమాతృకుల ఆరాధన ప్రధానంగా ఏ సంప్రదాయంలో విస్తరించింది? ఆప్షన్ ఏ వైష్ణవం, బి శాక్తం, సి జైనం, డి బౌద్ధం. సరైన సమాధానం శాక్తం. 13వ ప్రశ్న, దేవీ మహత్యంలో సప్తమాతృకులు
ఏ దేవికి సహాయ శక్తులుగా వర్ణించబడ్డారు? ఆప్షన్ ఏ లక్ష్మి, బి సరస్వతి, సి పార్వతి, డి చండికాదేవి. సరైన సమాధానం చండికాదేవి. 14వ ప్రశ్న, సప్తమాతృకులలో మొదటిగా పేర్కొనబడే దేవి ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మి, బి మహేశ్వరి, సి వైష్ణవి, డి వారాహి. సరైన సమాధానం బ్రహ్మి. 15వ ప్రశ్న, సప్తమాతృకులలో చివరిగా పేర్కొనబడే దేవి ఎవరు? ఆప్షన్ ఏ వారాహి, బి వైష్ణవి, సి ఐంద్రి, డి చాముండి. సరైన సమాధానం చాముండి. 16వ ప్రశ్న, చాముండి అనే పేరు ఏ రాక్షసుల సంహారంతో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ శుంభ నిశుంభ, బి చండా మొండ, సి మధు కైటభ, డి ధూమ్రలోచన. సరైన సమాధానం చండాముండ. 17వ ప్రశ్న, క్రింది వారిలో సప్తమాతృకల్లో లేని దేవి ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మి, బి వారాహి, సి అన్నపూర్ణ, డి ఐంద్రి. సరైన సమాధానం అన్నపూర్ణ. 18వ ప్రశ్న, అష్టమాతృకుల సంప్రదాయంలో సాధారణంగా అదనంగా చేర్చే దేవి ఎవరు? ఆప్షన్ ఏ కాళీ, బి నరసింహి, సి త్రిపుర సుందరి, డి భద్రకాళి. సరైన సమాధానం నరసింహి. 19వ ప్రశ్న, సప్తమాతృకుల ఆరాధనకు సంబంధించిన శిల్పాలు ఎక్కువగా ఏ కాలపు దేవాలయాల్లో కనిపిస్తాయి? ఆప్షన్ ఏ గుప్త కాలం, బి మౌర్య కాలం, సి మొఘల్ కాలం, డి సుల్తాన్ కాలం. సరైన సమాధానం గుప్త కాలం. 20వ ప్రశ్న, సప్తమాతృకులలో శివుని శక్తి స్వరూపిణి ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మి, బి వైష్ణవి, సి వారాహి, డి మహేశ్వరి. సరైన సమాధానం మహేశ్వరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.